వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఓ గిరిజన గూడెం. కరువు కాటకాలతో అల్లాడుతున్న అక్కడి ప్రజలకు పెద్ద దిక్కు అదిగో అతడే కోయవీరుడు శిలాధరాజు. తల్లి వనదేవత, ఏమిటమ్మా నా దురదృష్టం. రాజ్యంలో కరువు కాటకాలు ఒకవైపు, సంతానలేమి మరోవైపు నన్ను కుంగదీస్తున్నాయి. క్షామం నుండి కాపాడి అడవి బిడ్డలను మా కడుపు పండించి మా ఇంట ఆనందాన్ని నింపు తల్లి. ఎన్నో నోములు ఎన్నో వ్రతాలు చేశాం తల్లి, ఇంకా మా మొర నీకు వినిపించలేదా తల్లి? ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు సంతానాన్ని ప్రసాదించు తల్లి. చంద్రవదన, కనక మహాలక్ష్మి, నేను వేటకు వెళ్ళొస్తాను. ఏంటయ్యా అలా ఉన్నావు? ఇయ్యాలు కూడా ఏట దొరకలేదా? లేదు. బావులన్నీ ఎండిపోయి నీళ్ళ కూడా కష్టంగా ఉందయ్యా. ఎక్కడో దూరాన్నించి నీళ్లు తీసుకొస్తున్నాం. అయినా మన చేతుల్లో ఏముందయ్యా, అంతా అమ్మ తల్లి దయా. పదయ్యా, గూడానికెళ్ళి కాసింత అంబలు తాగి పడుకుందో గాని. రాజ్యంలో కరువు కాటకాలు ఒకవైపు, సంతానలేమి మరోవైపు నన్ను కుంగదీస్తుంది. బావులన్నీ ఎండిపోయి నీళ్ళ కూడా కష్టంగా ఉందయ్యా. ఎక్కడో దూరాన్నించి నీళ్లు తీసుకొస్తున్నాం. శిలాధరాజా, అడవి తల్లి బిడ్డల బ్రతుకులను ఛిద్రం చేస్తున్న కరువు కాటకాలకు మీరు పడుతున్న ఆందోళన, సంతానం కోసం మీరు పడే ఆవేదన నన్ను కదిలించింది. ఇక మీరు దిగులు పడకండి. ఇక నుంచి మీకన్నీ శుభదినాలే. మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నా అంశగల పాపను మీకు ప్రసాదించబోతున్నాను. ఆమె మీ గిరిజన జీవితాల్లో వెలుగులు నింపి మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఆమె కీర్తి ఆచంద్ర తారార్కం అజరామరమై దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. తల్లి వనదేవత, ఏమైందయ్యా? వనదేవత నా కల్లో కనపడి త్వరలోనే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెప్పింది. నాకు అలాగే చెప్పిందయ్యా. నాకు అలాగే చెప్పిందయ్యా. ఆహా, ఏం అద్భుతం. ముగ్గురికి కల్లో కనపడి ఒకే విషయం గురించి చెప్పిందంటే త్వరలోనే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయనిపిస్తుంది. అమ్మా వనదేవత, దండాలు తల్లి, దండాలు.
ఆ జింక మన కానించి తప్పించుకున్నా దొరా. ఆ జింక తప్పించుకున్న దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ అడివంతా గాలించైనా సరే దాన్ని వేటాడాలి. మీరంతా నాతో రండి. ఈ కొండకి చుట్టూ కలయి చూస్తాను, మీరు ఇక్కడే ఉండండి.